రోజు రోజుకి హత్యలు పెరుగుతున్నాయి. కన్న తండ్రి భుజాల మీద ఎత్తుకొని పెంచిన కూతురు కొడుకుల్ని రక్త సంబంధీకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. చంపేయటం ఈజీనా, బతకటం బరువా? చిన్న సమస్యకే చావు మార్గం వెతుక్కుంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నవారు ఏం కావాలి, ఎలా బతకాలి? ఇంట్లో వారికి బరువు అని బాధ్యత మోయలేరు అంటూ చనిపోతూ బతుకు పోరాటం ఆపేస్తున్నారా అంటే ఇలాంటి కొన్ని ఘటనలు అవును అంటున్నాయి. ఇంతకీ ఎక్కడ ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామం. ఓ అందమైన కుటుంబం. పాలగాని చిన్న భూమయ్యకు వివాహం జరిగింది. ఈయన ఓ ట్రాక్టర్ డ్రైవర్. వీరికి 3 సంతానం, 2 కూతుర్లు, 1 కుమారుడు. పెళ్లి పిల్లలు అంతా బాగుందనుకున్నారు. కానీ కొడుకు పుట్టుకతోనే పోలియోతో వికలాంగుడిగా పుట్టాడు. పోలియో ఉంది, ఇంట్లో ప్రాబ్లం మొదలైందనుకున్నారు. తమ కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగాడు. బట్ నో యూజ్. పెన్షన్ రావడం లేదు. మద్యానికి బానిసయ్యాడు. దీంతో లివర్ సమస్య వచ్చింది. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి లక్షలు ఖర్చు చేశారు. పని చేయని పరిస్థితి. కొడుకుకు పెన్షన్ రావడం లేదు. పెళ్లి కావాల్సిన కూతుర్లు ఉన్నారు. ఏం ఆలోచించాడో తెలియదు. ఇంట్లోకి వెళ్లి తన కుమారుడు కార్తీక్ గొంతు కోసి తన గొంతు కూడా కోసుకొని మరణించాడు. భార్య కూతురు బయట ఉన్నారు. ఓ కూతురు ఇంట్లో ఉంటే కాసేపు బయటకు వెళ్ళు పడుకుంటానని చెప్పి తలుపు వేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వికలాంగుడైన తన కుమారుణ్ణి హత్య చేశాడు. పాపం కార్తీక్ ఎంత విలవెల్లాడుంటాడో, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఏడ్చి ఉంటాడు. ఈ దారుణం చేసిన భూమయ్య తర్వాత తాను కూడా చనిపోయాడు. అంతేకాకుండా రామన్న, భూమన్న, శ్రీనులు డబ్బులు ఇవ్వగలరు అంటూ ఓ లేఖ రాసి మరణించాడు భూమయ్య. ఇక్కడ గమనించాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ఈ సమస్యకు చావు పరిష్కారమా? కుటుంబాన్ని ఒంటరి చేసి వెళ్లడం న్యాయమా? పుట్టు వికలాంగుడు అయిన తన కుమారుణ్ణి చంపడం ఎంతవరకు కరెక్ట్? కుమారుడు పోలియోతో బాధపడుతుంటే తన జీవితాన్ని సెట్ చేయాలని చూడాలి, లేదా కూతుర్ల గురించి ఆలోచించి కష్టపడాలి. అంతేకాని మద్యానికి బానిసవ్వడం, లివర్ సమస్య వరకు తెచ్చుకోవడం ఆలోచన రహితం. మరి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే మార్గం మన చేతిలో ఉంటుంది. ఏ దారిన తీసుకువెళ్లాలో మన ఆలోచనలోనే ఉంటుంది. జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలో 2 చనిపోయారన్న సమాచారం మేరకు ఇక్కడ నేను రాంపూర్లోని గుల్లవాడకు వచ్చేసరికి పాలుగంటి భూమయ్య అనే వ్యక్తి మరియు అతని కొడుకు కార్తీక్ ఇద్దరు చనిపోయి ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు ప్రాథమిక సమాచారం మేరకు తెలిసిందేమనగా పాలగంటి భూమయ్య అనే వ్యక్తి లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇతనికి భార్య, 2 కూతుళ్ళు, 1 కొడుకున్నాడు. కొడుకు చిన్నపిల్లాడు, 9 సంవత్సరాలు. ఆ అబ్బాయి కూడా హ్యాండిక్యాప్డ్, మాటలు రావు, చెవులు వినిపించావు. కాబట్టి అతని విషయంలో కూడా ఇతను బాధపడుతుండేవాడు. కుటుంబ సభ్యులకి భారం అవుతున్నా అని ఎప్పుడు బాధపడుతుండేవాడు. ఆరోగ్య సమస్యలు, దానికి తోడు వాళ్ళ కొడుకు ఈ విధంగా బాధపడడం చూసి తట్టుకోలేక వాళ్ళ భార్య, మృతి చెందిన వ్యక్తి యొక్క భార్య పొలం పనులకు వెళ్ళిన సమయంలో ఇంట్లో 2 పిల్లలు, తల్లి ఉన్న సమయంలో జ్వరం వస్తుంది, నేను ఒక 5 నిమిషాలు పడుకుంటా అని చెప్పి వాళ్ళ పాపకు చెప్పి డోర్ వేసుకొని లోపలే వాళ్ళ కొడుకు గొంతు కోసి ఇతను కూడా గొంతు కోసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపినారు. తర్వాత దీని మీద కేసు నమోదు చేసి విచారణ జరపడం. తప్పుడు ఆలోచన తన భార్య, 2 కుమార్తెల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. వారికి ఇవ్వాల్సిన ధైర్యం సన్నగిలింది. ఆ తల్లి 2 కూతురులతో ఎలా జీవితం గడపాలి? లివర్ సమస్య ఉంటే, కొడుకు పోలియోతో బాధపడితే చావు ఒకటే మార్గమా? ఇంతకు మించిన సమస్యలు ఉన్నవారు కనిపించడం లేదా? బీ బ్రేవ్ అండ్ బీ కన్సర్న్.